ఇతని పేరు ఇంద్రయ్య. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇంద్రయ్య 45 సంవత్సరాల పాటు దుబాయ్లో కష్టపడి డబ్బులు సంపాదించుకున్నారు. గ్రామంలో 20 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. లక్ష్మీపూర్లో సొంతిల్లు, జగిత్యాల పట్టణంలో సొంతిల్లు నిర్మించుకున్నారు. ఎంత సంపాదించినా తనదైన గుర్తింపు ఏది అని తాపత్రయపడ్డారు. అందుకే 2 గుంటల స్థలంలో ఏకంగా తన సమాధి నిర్మించుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భార్య మృతి చెందగా ఆమెకు తన 2 గుంటల స్థలంలోనే సమాధి నిర్మించారు. ప్రస్తుతం రోజు తాను నిర్మించుకున్న సమాధి వద్దకు వెళ్లడం, అక్కడ కూరగాయలు, పండ్లు తీసుకొని రావడం నిత్యకృత్యంగా మారింది. ఏదీ శాశ్వతం కాదని, మన కళ్ల ముందు కనిపించేదే శాశ్వతమని ఇంద్రయ్య చెబుతుంటారు. తాను చనిపోయాక ఇందులోనే అంత్యక్రియలు నిర్వహిస్తారని, తాను కన్ను మూసాక ఎలాగూ చూడని స్థలాన్ని బతికుండగానే చూసుకుంటున్నానని ఇంద్రయ్య చెప్పారు. లక్ష్మీపురం గ్రామం. చిన్నప్పుడు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా. మేము మా తల్లిదండ్రికి మేము ఏడుగురం అంటే చాలా పేదోళ్ళము. తిందామంటే 3 రోజులు అన్నం దొరకపోతుండే. మా తల్లి కష్టపడితే 7 పిల్లలు పోషించలేక ఎలానో మా తల్లి పోషించి 10 సంవత్సరాల తర్వాత నేను బొంబాయి వెళ్ళాను. బొంబాయి వెళ్ళి కూలి పని చేసుకుంటే ఎలానో బ్రతికాము. తర్వాత అంతకన్నా చిన్నప్పుడే నేను బర్లకు జీతం ఉంటే వాళ్ళు అడ్లే ఇస్తురు. కానీ అది కూడా అట్లా పనిచేసిన కొంచెం కష్టపడి పనిచేసి దేవుని దయ వల్ల ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళాను. ఎప్పుడు 1972లో నేను 71లో దుబాయ్ వెళ్ళాను. 1971లో దుబాయ్ వెళ్ళి ఇప్పుడు 45 సంవత్సరాలు నేను దుబాయ్ నుండి కష్టపడి సంపాదించుకొని మరి 20 ఎకరాల స్థలం కొన్నాను. భూమి పొలాలు భూమి, ఇల్లు కట్టిన, బంగ్లా కానీ ఇవన్నీ కట్టినా ఇదంతా నాకు శాశ్వతం కాదు. అసలు నాది అన్నది ఏదని చాలా ఆలోచన వచ్చింది నాకు. నాది అన్నది ఏది అని బాగా కూర్చొని ఆలోచన చేసి ఇప్పుడు 25 ఎకరాల భూమి ఉన్నది. మరి అక్కడ ఇప్పుడు పిల్లలు ఇంతకుముందు ఇక్కడ కొంచెం ఏమన్నా లేని పిల్లలు ఉంటారని అక్కడ స్కూల్ కూడా కట్టిన, అది నేనే నడిపించిన ప్రతికారం. ఇప్పుడు దాన్ని అయితే గవర్నమెంట్కు బీసీ హాస్టల్కి ఇచ్చినే నేను తీసుకుంటున్నాను. ఇదైతే మాత్రం ఇది నా సొంత ఇల్లు. నేను అనుకుంటా బంగ్లాలు కట్టి నేను చూస్తున్నా కానీ బంగ్లాలలో ఎవరు ఉంటారు. ఇదైతే నేను ఉంటాను కదా శాశ్వతం అని. ఇది నాకు నేనే ఇప్పుడు దగ్గర 10-15 సంవత్సరాలు దీన్ని చేసుకొని ఇక్కడ వస్తారు. 4 గంటలకు కూర్చుంటారు. మరి ఇక్కడ పనులు ఉంటాయి. ఏ పనులు అప్పుడు ఆ పనులు తింటారు. మామిడి పనులు ఉన్నాయి, చెరి చెట్లు ఉన్నాయి, టమాటా చెట్లు ఉన్నాయి, మిరప చెట్లు, ఇవన్నీ తోట నాకు నేను సొంతం తోట చేసుకొని 2 గుంటలలో సంతోషంగా అంటే ప్రతిరోజు ఇక్కడ సమాధి దగ్గర కూర్చుంటాడు. అంటే సమాధి అని నేను చెప్పను, ఇది నా శాశ్వత గృహం అని చెప్పుకుంటే ఎవరని చెప్తే ఇక అందరూ అడ్రస్ పెట్టుకున్నారు. ఇంద్రయ్య బోధకాడికి పడితే బాగుంటుంది కానీ ఇది కేరాపు, ఇది వాళ్ళకి కూర్చుంటే వాళ్ళకి ఇది అయింది. పర్లేదు, దేవుని దేవాల నాకు ఇది తలం పచ్చింది, ఇచ్చేసుకున్నా. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నా. ఏది శాశ్వతం కాదు, నేను పట్టుకెళ్ళేది ఏది లేదు. చాలా సంతోషపడుతాను ఇప్పుడు దీన్ని చూసి.